హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీకు ఈరోజు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో ఈరోజు చూస్తామండి, ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి, అమౌంట్ అనేది పే చేస్తేనే రీడింగ్ ఉంటుందన్నమాట, ఫ్రీ రీడింగ్ ఉండదు. అండ్ వాట్సాప్ మెసేజ్ చేయండి, దయచేసి కాల్ చేయొద్దండి, ఓకేనా? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్. స్పైయింగ్, collecting information about you. Question. మీ ఫ్రెండ్స్ అంటే ఎవరు జెలస్గా ఫీల్ అవుతున్నారంటండి? ఫ్రెష్ స్టార్ట్. రెజువనేషన్. ఇమాజినేషన్. పగటి కలలు కంటా ఉన్నారు మీ పర్సన్. డిసైడ్. కన్స్టెంట్. వైబ్రేషన్. క్రాస్ రోడ్. వీక్నెస్. డీపర్ టూర్. స్ట్రగల్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ ఏమొచ్చింది ఇక్కడ? ఫ్యామిలీ. ఆరో నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతామండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇదంతా ఈ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారనమాట. అండ్ క్వశ్చన్ కార్డ్ వచ్చేసరికి ఈ పర్సన్ని మిమ్మల్ని ఇద్దరిని చూసి చాలామంది జెలస్గా అయితే ఫీల్ అవుతారండి. చాలామంది జెలస్గా ఫీల్ అయ్యేవారైతే మీ లైఫ్లో ఉన్నారండి. ఈ పర్సన్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో మీరిద్దరు కలిసి ఉంటే వారు చాలా జెలస్గా ఫీల్ అవుతారనమాట వారి మనసులో, ఓకేనా? ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ రెజువనేషన్. తన లైఫ్లో మీరు రావడం తను చేసుకున్న అదృష్టం, తను చేసుకున్న పుణ్యం. అండ్ తన లైఫ్లో మీరు రావడం వలన తనంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకా ఈ ప్రపంచంలో ఈ వరల్డ్లోనే లేరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. అండ్ మీ గురించి తను ఇమాజినేషన్, పగటి కళలు కంటూ ఉన్నారండి. అండ్ తను పడుకున్నప్పుడు కూడా ఈ పర్సన్ తన కళలో మీరు వెళ్ళడము అండ్ ఈ పర్సన్ మీ కళలో రావడము, ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు అన్నట్టుగా ఇదంతా మీకు కళ రూపంలో వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్, బ్రదర్ సిస్టర్ అండ్ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా అలా ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో. అండ్ కొంతమందికి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొంతమందికి లైఫ్ పార్ట్నర్ కాకుండా అదర్ కనెక్షన్తో కూడా ఈ పర్సన్ డీల్ అవుతూ ఉండొచ్చు. సో ఇదంతా ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్ మీ బ్యూటీని తను చాలా లైక్ చేస్తూ ఉన్నారండి. మీ బ్యూటీ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. అండ్ తను పీల్చుకునే గాలిలో కూడా మీరు ఉన్నారనమాట. సో ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారండి, ఓకేనా? అండ్ వైబ్రేషన్, మీకు హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉందండి. మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారో ఈ పర్సన్ అదే ఆలోచించడము, మీకు కొంచెం భయంగా అనిపిస్తే ఈ పర్సన్కి కూడా తనకి కూడా కొంచెం భయంగా అనిపించడము. అండ్ ఈ పర్సన్ గురించి మీరు బాధపడితే ఈ పర్సన్కి కూడా మీ వైపుగా ఆలోచనలు రావడము, అదంతా చూపిస్తుందండి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని తలుచుకుంటున్నారో ఆ పర్సన్కి కూడా వెంటనే స్టార్ట్ అవుతుందన్నమాట మీ వైపు ఆలోచనలు. అండ్ మీ మీద తనకి మనసు లాగడము, మాట్లాడాలి అని అనిపించడం. కానీ ఈ పర్సన్ తను ఏంటి ఒక మెట్టు కూడా దిగడం లేదండి, చాలా బెట్టు చేస్తూ ఉన్నారనమాట ఈ కనెక్షన్లో తను. అండ్ క్రాస్ రోడ్, తన లైఫ్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నారు. సో మీరు ఏంటంటే ఈ పర్సన్కి
మీరు చాలామంది జడ్జ్ చేసి ఉంటారు. తన మీ మీద తనకసలు ఎలాంటి ఉద్దేశ్యం ఉంది? మీ లైఫ్‌లో ఉంటారా? ఉండరా? లేదా అదర్ పర్సన్‌నే చూజ్ చేసుకుంటారా? సో, ఇదంతా మీరు తనని జడ్జ్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ వీక్‌నెస్ మీరే అండి. మీ బ్యూటీ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. అండ్ మీతో మాట్లాడడం గానీ, మీరు తనని టైమ్ పాస్ చేస్తా ఉంటారు చూడండి. అండ్ తనని మీరు చేసేస్తా ఉంటారు చూడండి. సో, ఇదంతా ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. అండ్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో లేరండి. చాలామంది ఈ పర్సన్ అదర్ కనెక్షన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ లేదా థర్డ్ పర్సన్ లేరు అంటే నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అలాంటిది గూడా ఉండొచ్చనమాట. అండ్ వేరే వారి ఇన్వాల్వ్‌మెంట్ వలన గూడా మీరిద్దరు విడిపోవడం అయితే జరిగిందండి. వారు థర్డ్ పర్సన్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఓకేనా? కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే వస్తారు. ఓకేనా? అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడానికి గూడా చాలా రీజన్స్ అనేది ఉన్నాయి అని చెప్తున్నారు. మేబీ మనం టారో నుంచి చూస్తాం. ఎలాంటి రీజన్స్ ఉన్నాయో మనం చూస్తామండి. ఓకేనా? అండ్ ఈ పర్సన్ మీ హార్ట్‌ని అయితే తను 3 ముక్కలు చేసి వెళ్ళిపోయి ఉంటారండి. ఓకేనా? అంటే మిమ్మల్ని అనుమానిస్తా ఉండడం గానీ, లేదా ఈ పర్సన్ మీకు ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం గానీ, సో, ఇదంతా ఉంటుందనమాట. మీరు లవర్స్ అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, డివోర్స్ సిట్యుయేషన్ అండ్ లవ్ బ్రేకప్ అలా ఎవరైనా ఉండొచ్చండి మీరు. ఓకేనా? మ్యారేజ్ అయినవారు సింగిల్ పర్సన్ మ్యారేజ్ అయిన వారితో సో, ఇదంతా చూపిస్తుందండి. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ క్రష్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. వీటికి నేను క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు స్పై చేస్తా ఉన్నారు అంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారండి. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ వైపు కొంచెం ఇమ్మెచ్యూర్ తనం కూడా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ మీ క్రష్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకేనా? అండ్ కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారు. మిమ్మల్ని కేర్ చేయడం లేదు. తన ఊహాలోకంలో వేరే అదర్ పర్సన్ అయితే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు తిడతా ఉండడము, కొడతా ఉండడము. సో, ఇదంతా ఉంటుందన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్‌కి. ఓకే. అండ్ ఇక్కడ స్పైన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. ఎందుకు స్పై చేస్తా ఉన్నారు అంటే మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారన్నమాట తను. క్వెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లో మీ ఇద్దరి కనెక్షన్‌లో అదర్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉందండి. అది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. వారు ఎవరైనా ఉండొచ్చండి. వారి వల్లనే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. వారు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ ఎవరైనా ఉండొచ్చనమాట. లేదా మ్యారేజ్‌కి ఒప్పుకోకపోవడం గానీ, ఇదంతా ఉంటుందనమాట. కొంతమందికి ఎక్కువగా మదర్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. సో, వారి మదర్ ఆర్ మీ మదర్ ఎవరైనా ఉండొచ్చండి. మీరు మీ పర్సన్ కలిసి ఉండడం వారికి ఇష్టం లేదనమాట. దాని వలన గూడా ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ అనేది తప్పిందనమాట. అండ్ వారి వలన మీ ఇద్దరి మధ్యలో గూడా మనస్పర్ధలు రావడము, అండ్ ఒకరినొకరు జడ్జ్ చేస్తా ఉండడము, అండ్ నువ్విలా చేసావు, నువ్విలా చేసావు అలా ఇద్దరు ఒకరినొకరు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటిది గూడా జరిగిందనమాట. మీరు మీ పర్సన్‌ని అడుగుతున్నారండి. మనం ఇద్దరం కలిసి ఉంటే చాలామంది జెలస్‌గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది మీ మదరే ఉన్నారని మీరు ఈ పర్సన్‌ని చెప్పడం గానీ, ఈ పర్సన్ నమ్మకపోవడం గానీ, ఇదంతా ఉంటుందన్నమాట. ఓకే. ఫ్రెష్ స్టార్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తన లైఫ్‌లో అన్‌వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తను కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారండి. ఈ పర్సన్‌ని చెప్పాను కదా! సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ అలా ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో ఉంచుకున్నారనమాట. మీ లైఫ్‌లోకి రాకుండా అండ్ చాలా జడ్జ్ చేస్తా ఉన్నారనమాట. అండ్ మేము చెప్పిన మాటను దాటి వెళ్ళిపోతే నీ ఫ్యూచర్ ఉండదు. అండ్ ఇంకా నీ లైఫ్‌లో మేము ఉండము. నువ్వు మా అందరిని కోల్పోవాల్సి ఉంటుంది. సో, ఇదంతా చెప్పడం అయితే జరిగింది.
సో, ఈ పర్సన్ ఏంటిదంటే వారికి భయపడి కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రాకుండా ఉండొచ్చు. ఇన్ని రోజులు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. సో, ఇదంతా చూపిస్తుందనమాట. ఎవరో ఒక లేడీ పర్సన్ అయితే ఉన్నారండి. వారు చాలా డామినేట్‌గా ఉంటారనమాట. కొంతమందికి వైఫ్ అయి ఉంటారు. కొంతమంది హస్బెండ్ అయి ఉంటారు. సో, ఇదంతా ఉంటుందనమాట. వారికి ఈ పర్సన్ భయపడి మీ లైఫ్‌లోకి రాకుండా, మీ వైపు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ తన చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉన్నా అన్నీ ఎండ్ చేయాలి, అన్నీ కట్ చేసుకోవాలి. తను ధైర్యంగా ఉండాలి. అండ్ తను అనుకున్నవన్నీ తను చెయ్యాలి అనే డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంతమందికండి మీకు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో అండి చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ గూడా అయ్యుంటే, వారి ఫ్యామిలీలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. వారిద్దరికీ అసలు కుదరడం లేదు రిలేషన్ అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ డివోర్స్ దాకా వెళ్ళే ఛాన్స్ గూడా ఉండబోతుందన్నమాట. మీరు మేల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? ఫీమేల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? వారి లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఓకే. థర్డ్ పర్సన్‌తో ఈ పర్సన్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. అండ్ మీ మాటలు గానీ, మీరు చూపించే కేరింగ్ గానీ, ప్రెజెంట్ అదంతా చాలా గుర్తుకైతే వస్తున్నాయి. అదంతా చూపిస్తుందండి. అండ్ ఫ్రెష్ స్టార్ట్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీరు మీ హస్బెండా? వైఫా? ఇంకెవరైనా ఉండొచ్చు. మీరు సింగిల్ పర్సనా? ఎవరైనా ఉండొచ్చండి. ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కోరుకుంటున్నారనమాట. రెజువనేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలామంది మీరు కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తా ఉన్నారండి. మీకు సరిగ్గా నైట్ అంతా నిద్ర పట్టకపోవడము అండ్ ఓవర్ థింకింగ్ లాంటిది మీరు చేస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వైపు నుంచి కూడా ఉందండి. తనకి కూడా స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌కి మీరు చాలా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయి ఉన్నారు. అండ్ అదర్ పర్సన్ వలన మీ ఇద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే కూడా మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్, ఆ కనెక్షన్ అనేది అలాగే ఉందండి. ఓకేనా? ఈ పర్సన్‌తో మీరెలా ఫీల్ అవుతారో, ఆ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం మీరు చేసుకున్న అదృష్టం అని మీరు ఫీల్ అవుతున్నారు. సేమ్ ఆ పర్సన్ కూడా తన లైఫ్‌లో మీరు రావడం తను చేసుకున్న అదృష్టం. అండ్ ఇంకా తనంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ వరల్డ్‌లోనే లేరు అని కూడా తను ఫీల్ అవుతా ఉన్నారనమాట. అండ్ ప్రెజెంట్ మీరు ఈ పర్సన్ దగ్గర లేరు. అండ్ ఈ పర్సన్ మీ దగ్గర లేరు కదా! సో, మేబీ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయి ఉంటుంది. లేదా మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతా ఉండొచ్చు. సో, స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి. ఇద్దరు సరిగ్గా నిద్రపోవడం లేదు. కల రూపంలో ఈ పర్సన్ రావడము అండ్ దాని వలన మీరు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరు కల రూపంలో వెళ్ళడము అండ్ మధ్యరాత్రి మేలుకు రావడము. సో, ఇదంతా జరుగుతుందనమాట. చాలా క్లోజ్‌గా ఉన్నారు ఇద్దరు అన్నట్టుగా చూపిస్తుందండి కల రూపంలో. అది రియల్‌గా కాదు. కల రూపంలో చాలా దగ్గరగా ఉన్నారు మీరు. అండ్ మీ రిలేషన్‌లో చాలా హ్యాపీగా మీరు ఉన్నారు అన్నట్టుగా ఇదంతా కల వస్తుందనమాట. సో, మెలుకువ వచ్చేసరికి ఈ పర్సన్ మీ దగ్గర ఉండరు. సో, దాని వలన మీకు ఇంకా యాంగ్జైటీ అండ్ ఈ విధంగా ఎందుకొచ్చింది కల? అండ్ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది? సో, ఇదంతా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా మీకు నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతా ఉన్నారనమాట. యాజ్ యూజువల్‌గా సేమ్ మీ పర్సన్ గూడా అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తా ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ అయితే ఉన్నారు. కానీ వారి మీద ఈ పర్సన్‌కి ఇంట్రెస్ట్ అనేది లేదండి. మీ మీదనే తనకి ఇంట్రెస్ట్ అనేది ప్రెజెంట్ చూపిస్తుందనమాట. కన్‌స్టెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ లైఫ్‌లో మీరు లేకపోతే తన ఊపిరి ఆగిపోతుంది అని అనుకుంటున్నారండి. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా నో కాంటాక్ట్ సిట్యుయేషనా? వాటెవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ లైఫ్‌లో మీరు ఉన్నారు, దూరంగా ఉన్నారు అనే ఆ ధైర్యమన్నా ఇస్తుందనమాట. కానీ పూర్తిగా మీరు మూవ్ ఆన్ అయిపోతే తన ఊపిరి ఆగిపోతుంది అనే పర్సన్ మెసేజ్ అయితే ఉంది. ఓకే. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్‌కి క్లారిటీ రావడం లేదు. అండ్ మేల్ అయితే మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఫీమేల్ అయితే మీరు చాలా అందంగా ఉన్నారు. అండ్ మీ కేరింగ్ గాని, లవ్ గాని ఇదంతా ఈ పర్సన్‌కి చాలా ఇష్టమండి. ఓకేనా? తన లైఫ్‌లో మీలాంటి పర్సన్ కూడా లేకపోయి ఉండొచ్చనమాట. మీ అంత కేరింగ్ పంచే పర్సన్ గాని అండ్
తన తన గురించి చాలా కేర్ తీసుకునే పర్సన్ అనమాట మీరు. ఓకే. సో దానివల్లనే ఈ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో తనకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు అనేది తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు. జగిల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ మీరు చాలా అందమైన వారు, అండ్ ఇంత మంచి పర్సన్ని తను ఎలా మిస్ అవ్వాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ చాలా మటుకి ఈ పర్సన్ని మీరు నమ్మడం లేదండి. 1 మినిట్ అండి. ప్రజెంట్ మీరు ఈ పర్సన్ని నమ్మడం లేదు. దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా ఇది అంత మంచి టైం కాదు. సో మంచి టైం తీసుకొని అండ్ మీకు వారి మీద నమ్మకం వచ్చేటట్టుగా తను ఏదైనా చెయ్యాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వైబ్రేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. వైబ్రేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చేది కూడా ఉండొచ్చు. సో ఏంటంటే తను ప్రజెంట్ చాలా కష్టపడుతున్నారు, తన కెరియర్ మీద చాలా ఫోకస్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ కూడా ఏదో విషయంగా హర్ట్ అయ్యారు మీ విషయంగా. మీరు తనని చాలా జడ్జ్ చేస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారండి. నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మీకు అడిక్ట్ అయి ఉన్నారు. కానీ మీరు ఈ పర్సన్ ఒకవేళ తన కెరియర్ విషయంగా తను చాలా బిజీగా ఉన్నారు అంటే ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్ మీద అనుమాన పడుతున్నారనమాట. నీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు కాబట్టే నన్ను పట్టించుకోవడం లేదు. సో ఇదంతా మీరు తనని జడ్జ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దాని వలన కూడా ఈ పర్సన్ తను కూడా కొంచెం హర్ట్ అవ్వడం కానీ అండ్ ఇదంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇదంతా తీసుకోలేకపోతున్నారండి. దాని వలన కూడా ఈ పర్సన్ ప్రజెంట్ మీకంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోవడం కానీ లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం కానీ అండ్ మీకు తన వాల్యూ ఏంటో తెలిసి రావాలి అని కూడా ఈ పర్సన్ మీతో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మెయిన్ ఏంటిది అంటే తను కెరియర్ మీద ఫోకస్గా ఉన్నారు అండ్ మీరు తనని అనుమానిస్తూ ఉన్నారు. సో తన వాల్యూ మీకు తెలిసి రావాలి అంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉంచడం చేస్తూ ఉన్నారనమాట. ప్రజెంట్ తన లైఫ్లో మేబీ వారు ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు లేదా అదర్ ఎవరైనా ఉండొచ్చు అండి. కానీ మీకు అడిక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ వేరే వారికి అడిక్ట్ అవ్వలేదు. అండ్ మీ మీద ఉన్న మంచి ఫీలింగ్స్, ఒపీనియన్స్ అదంతా వేరే అదర్ పర్సన్ మీద ఈ పర్సన్కి లేదనమాట. క్రాస్ రోడ్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మనకు ఫస్ట్ కార్డ్ కూడా వచ్చింది కదా స్పైయింగ్. సో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారు అండ్ ఈ రోజు కూడా కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. వీక్నెస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి డెవిల్ కార్డ్ అండ్ టెంపరెన్స్ అండ్ ద ఫూల్ కార్డ్ అండ్ వీక్నెస్. ఈ పర్సన్ వీక్నెస్ అయితే మీరే అండి. మీకు ఈ పర్సన్ చాలా అడిక్ట్ అయి ఉన్నారు అండ్ ఈ పర్సన్ని కూడా మీరు అంతగా తేలిగా మర్చిపోలేకపోతున్నారండి. ఓకే. అండ్ కానీ ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తను అన్ని బ్యాలెన్స్ చేసుకుని ధైర్యంగా నిలబడతారనమాట. మీరేం చేస్తారంటే కుమిలిపోతారు, ఏడుస్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా, సో నెక్స్ట్ ఏం చేయాలి ఆ విధంగా మీరు ఆలోచించరు కానీ ఏడుస్తూ ఉంటారు. ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతారా, మళ్ళీ మీతో మాట్లాడతారా, సో ఇదంతా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటారు అండ్ ఒకవేళ మీరు తన లైఫ్లో ఉన్నా లేకున్నా తను బ్యాలెన్స్గా ఉంటారండి, బ్యాలెన్స్ చేసుకుంటారనమాట.
కానీ ఈ పర్సన్ మనసులో ఉన్న అసలైన ఉద్దేశం ఏంటిది అంటే మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీ పరంగా ఈ పర్సన్ ఏదైనా రిస్క్ కూడా తీసుకోవడానికైనా రెడీగా ఉంటారండి, తనతో మీరు మంచిగా ఉంటే అనమాట. ఓకే. అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. మీ మీద ఈ పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి మీరు ఏదైనా మనీ పర్పస్గా కూడా హెల్ప్ చేశారు అంటే కూడా, సో తన దగ్గర ప్రజెంట్ మనీ కూడా లేదండి. సో కాబట్టి మీ మీద చాలా కోపం తెచ్చుకోవడము అండ్ ఈ టైంలో అడగడము ఇదంతా తనకి నచ్చడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీ గురించి ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. మీ గురించి ఏదో తెలుసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. తనని ఎవరు లేడీ పర్సన్ ఆర్ మేల్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వేరే వారు మీ లైఫ్లోకి రాకుండా తనని మైండ్ వాష్ చేస్తూ ఉన్నారనమాట. మీ మీద లేనిపోని చెప్తా ఉండడము అండ్ ఇంత దానికి ఇంత చేసి చెప్పడము, సో ఇదంతా చూపిస్తుంది అనమాట. మీ లైఫ్లోకి రాకుండా వారు ఇదంతా చెప్తా ఉన్నారు, నెగటివ్గా చెప్తా ఉన్నారనమాట మీ మీద. ఓకే. చాలా గాసిప్స్ అనేది నడుస్తూ ఉన్నాయండి మీ మీద అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఎవరితో అయినా డిస్కషన్ చేస్తూ ఉండొచ్చు మీ గురించి. డీపర్ టూర్ కార్డ్కి క్లారిఫికేషన్, మళ్ళీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ రీయూనియన్ అవుతుంది. అండ్ ఏ రీజన్ వలనైతే పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో అదే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి. కానీ ఈ పర్సన్ వైపు ఇన్మెచ్యూర్ తనం అయితే ఉంటుందన్నమాట. అండ్ నేను టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను, లైఫ్ టైం కమిట్మెంట్ అయితే మీకు ఇవ్వరు. ఓకేనా, ఇది కూడా నేను చెప్తున్నాను. ఈ పర్సన్ లైఫ్లో వస్తారు, రీయూనియన్ అవుతుంది ఇద్దరికి, కానీ లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఏ పర్సన్ వైపు నుంచి మీరు ఆశించవద్దన్నమాట. ఓకే. ఏదైనా విషయంలో ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు, బాధ పెడుతూనే ఉంటారు, మళ్ళీ మీ మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు, మీరు తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తూ ఉంటారు. సో ఇదంతా ఉంటుందన్నమాట ఈ కనెక్షన్లో. ట్రాగిల్ కార్డ్కి క్లారిఫికేషన్, ట్రాగిల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీ సోల్మేట్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు, ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వావ్, సూపర్. చాలా మటుకి ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ రావడం అయితే చూపిస్తుందండి. ఈ పర్సనే మీకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ జరగబోతుందన్నమాట. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఎవరితోనూ తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయండి. అండ్ మీ లైఫ్లో మీతో ఏ పర్సన్ అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అండ్ మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి మీరిద్దరూ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని విడిపోయి ఉంటే మళ్ళీ ఇక్కడ ఇద్దరికి రీకన్సిలేషన్ అనేది ఉందన్నమాట. మీ సోల్మేట్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇద్దరికి మళ్ళీ రీకన్సిలేషన్ జరుగుతుంది, కాంటాక్ట్లోకి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఏ పర్సన్కి మీ విషయంలో ఏదో క్లారిటీ కూడా వచ్చింది ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుందండి. అది అదర్ పర్సన్ వలన కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్, అది ఏ విధంగా అయినా సరే అండి, తను మీ గురించి ఏదో ట్రూ అనేది తను తెలుసుకున్నారనమాట. మీ గురించి ఏదో నిజాలు ఈ పర్సన్కి తెలిసాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. రాసుల విధంగా చూసుకుంటే అన్ని రాసుల వారు హ్యాపీగా చూసుకోవచ్చండి. ఓకేనా, పర్టికులర్గా ఇదే రాసి చూడాలి అని ఏమీ లేదు. కొన్ని రాసులు కనిపిస్తే నేను డెఫినెట్లీ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూస్తాం. అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్? అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్.
మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో, చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట ఈ పర్సన్ ఈరోజు మేషరాశి వారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి మీరు వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ పర్సన్ గురించి మీరు చూస్తూ ఉంటారండి. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో ఎవరు రాకుండా మీ చుట్టూ వాల్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ అండ్ తులారాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీ లైఫ్లో ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు. అండ్ ధనురాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి మీరు, చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మకర రాశి వారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్తో, మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కుంభరాశి వారు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారండి ఈరోజు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ డెఫినెట్లీ రాయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని. ఓకే అండి, బాయ్.